తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, గురువారం నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి కేంద్రంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. హాల్ టికెట్కు సంబంధించి ఇప్పటికే విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్లు పంపామని, దానిపై క్లిక్ చేసి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాలపై ఖచ్చితమైన చిరునామా తెలిపేందుకు అన్ని హాల్ టికెట్లపై జీపీఎస్ లొకేషన్ ముద్రించామని, దీన్ని స్కాన్ చేసి కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈసారి అన్ని ప్రశ్నాపత్రాలపై ప్రత్యేక వరుస సంఖ్య ముద్రించామని, దీంతో విద్యార్థులకు వెళ్లే ప్రశ్నాపత్రం వివరాలు ముందే తెలుసుకోవచ్చన్నారు. ఉదయం 8:30 పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించిన ఇంటర్ బోర్డు అనివార్య పరిస్థితుల్లో పరీక్షా సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించనుంది. పరీక్షా కేంద్రంలో చేతి గడియారాలు అనుమతించరు. ప్రతి 30 నిమిషాలకు ఇన్విజిలేటర్ సమయాన్ని తెలియజేస్తారు. ఈసారి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 244 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 1,78,874 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.